మొన్నటి వరకు బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా తన తదుపరి సినిమాను సైన్ చేయకుండా తెగ వెయిటింగ్ లో పెట్టేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు చూస్తుంటే జనతా గ్యారేజ్తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనోడు కూడా ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పట్లేదు. కానీ రోజుకో రూమర్ మాత్రం వినిపిస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ తదుపరి సినిమా వక్కంతం వంశీ డైరెక్షన్ లో రూపొందాలి. కానీ మనోడు వక్కంతం కథను నమ్మినా కూడా అతని డైరెక్షన్ ఎబిలిటీస్ పై డౌట్ పడడంతో ఆ సినిమాను మొదలు పెట్టలేకపోతున్నాడు. అయితే తరువాత మనోడు పూరి జగన్తో పనిచేస్తాడని వినిపించింది. ముఖ్యంగా ఇజన్ సినిమా చూసిన తర్వాత మనోడు మరోసారి జగన్తోనే హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే చివరకు అది కూడా పట్టాలెక్కలేదు. కానీ ఇవన్నీ అటుంచితే ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం త్వరలో రాఘవేంద్రరావు తీయబోయే ఒక బాహుబలి తరహా చిత్రంలో నటిస్తాడని రూమర్లు వచ్చాయి. మరో సంవత్సరంలో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్. కానీ ఇందులో నిజముందా? అబ్బే అస్సలు లేదట. ఇటు ఎన్టీఆర్ కానీ అటు రాఘవేంద్రరావు కానీ అలాంటి ప్రపోజల్ ఏమీ చేసుకోలేదట. ఆ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహితులు కూడా కన్ఫర్మ్ చేశారు. అసలు ఇప్పటి వరకు తన తదుపరి సినిమా గురించి ఎన్టీఆర్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదట. అదే సంగతి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా